సార్ ఈ ఖమ్మం కానీ మూసి రివర్స్ సంబంధించింది కానీ అదేవిధంగా కుమ్మెర జాతర సంబంధించిన కానీ ఆర్టీసీ ఉద్యోగం ఇప్పుడు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పాను కదా. సో ఏంటి సార్ అసలు ముందుకు మన ఖమ్మం తీసుకుందాం సార్. వెలుగు మట్టలో జరిగినటువంటి నిజం ఒక రకంగా చెప్పాలంటే సార్ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక 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 సెంటిమెంట్ ఒక కళ ఒక డ్రీమ్. సో ఆ కళని ఈరోజు బుల్డోజర్లతో కూల్చేస్తే అక్కడున్న బడుగు బలహీన వర్గాలంతా కూడా వాళ్ళు ఒక్కసారి నా ఇల్లు కూల్చేస్తున్నారు, ఒక 10 నిమిషాలు కూర్చొని వస్తాను నేను బతుకుని ఇంట్లో అని అన్నటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి సార్. ఘోరమైన బాధ అనిపిస్తుంది సార్ నిజంగా. ఈ ప్రభుత్వానికి కనికరం అసలు ఏంటి సార్? రేవంత్ రెడ్డి ప్రవర్తన ఏంటి సార్? ఎట్లుంది ఏంటి అసలు? ఏంటి ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన? ఆయన ఎందుకో ఈ మీరు అన్నట్టు ఈ రకరకాల ఇష్యూస్ ఎందుకో రైజ్ అవుతున్నాయి ఆయన ప్రభుత్వంలో. ఒకటే మీరు అడిగిన హామీల గురించి అయితే డబ్బులే లేవు, సగం ఇంప్లిమెంట్ అయినాయి, సగం అయిపోయి స్కోపే లేదు అసలు సగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు లేవు కాబట్టి. సో ఐ డోంట్ నో అది దానికి పోను ఇవి ఇవన్నీ ఒకదానికోటి ఆయనకు నెగటివ్ ఆస్పెక్ట్లో యాడ్ చేస్తున్నాయి. ఈ ముఖ్యంగా ఖమ్మం మీరు అన్నది అక్కడ జిల్లా, నేను ఆ జిల్లా వాడిని. సో అక్కడ నాకు తెలిసింది ఇది కమ్యూనిస్టులు పోరాడి దానికి పట్టాలు ఇప్పించారు అజమానాలు. ఓకే, భూదాన్ భూములు, భూదాన్ భూములు ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు కూడా చాలా యాక్చువల్లీ ప్రభుత్వ భూములు కమ్యూనిస్టులు అప్పుడు కాలంలో 6 పవర్ఫుల్ వింగ్స్ అవి సిపిఐ సిపిఎం చాలా పవర్ఫుల్ అంటే కమ్యూనిస్టులు ఉండేది అప్పుడు. తర్వాత మెల్లగా టీడీపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ అయితే లేనే లేదు. నేను ఎమ్మెల్సీ గెలిచినప్పుడు బీఆర్ఎస్ లేదు అక్కడ. రేపు ఏమంటారు గులాబీ జెండా ఎత్తిందే నేను, అంటే లేరు అక్కడ. ఇట్లాంటి పరిస్థితి. బట్ అది ఏంటంటే నేను అందుకని నాకు జ్ఞాపకున్నది చాలా పాత అసైన్మెంట్స్, అలాట్మెంట్ ఇచ్చినట్టు ల్యాండ్స్ 50 ఏళ్ళ తర్వాత ఉకాళి వీళ్ళని గూల్ చేస్తా. చాలా తెలివి తక్కువ వ్యవహారం. మనం అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా తెలివి తక్కువ వ్యవహారం. పేదవాళ్ళు కదా. మీకు ఒక ఎగ్జాంపుల్లా చెప్తా. మనం అనుకుంటున్న ఆ బెల్ట్లోనే కొంచెం వైరా ఏరియా దగ్గరికి పోతే, వైరాలో ఇటు ఒక కెనాల్ పోతుంది మధ్యలోంచి, ఇటు ఫారెస్ట్ భూమి లేదు. సరే ఈ కెనాల్ ఉంది కాబట్టి టక్కన ఫారెస్ట్ కొట్టడం, వరి పొలాలు నాటుకోవటం అప్పుడు జరిగింది. సో నేను వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఒకసారి, 150 గుడిసెలు వేసుకుంటే నేను వీళ్ళు చేసినట్టే పోయి అన్ని హంగామా, పోలీసు, ఫైర్ గీరు, ఫైర్ కదా సారీ, పోలీసు, నేను, ఫారెస్ట్ ఈ సిబ్బందితో సహా పోయి మేము కూలగొట్టాం. ఏమో నాకు వాళ్ళు పెట్టే అప్పట్లో అప్పుడు గుడిసెలు వేసుకుంటారు, చిన్న గుడిసెలు గుడిసెలేడు. అది పీకేయడం పెద్ద కష్టం కాదు. నేను 150 గుడిసెలు పీకేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పట్టుకెళ్ళాను. అది ఫారెస్ట్ ఆఫీసర్గా మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశాను. ఆయన కామెంట్ చెప్తున్నాం. అయితే మేజిస్ట్రేట్ గారు చూస్తే నా స్కూల్లో సీనియర్ రాజన్న అని ఆయన మేజిస్ట్రేట్, ఎస్సీ పాపం. నన్ను చూసి అరే దిలీప్ ఏంటి అంటే నువ్వే, నీకు నేనే సార్ ఫారెస్ట్ ఆఫీసర్ అన్న. అంటే ఏంటి అంటే ఈ 150 మందిని పట్టుకొచ్చాను సార్, వాళ్ళు ఇట్లా ఇల్లీగల్గా అరెస్ట్, అదే ఇల్లీగల్గా అడవిలో ఇల్లు కట్టారు అన్నాడు. వాడికి కట్టుకోవడానికి గోచి కూడా సరిగ్గా లేదు కదా, ఇంటిని పట్టుకొచ్చి ఎప్పుడు పట్టుకున్నావు అంటే నేను మార్నింగ్ 11 అన్నం పెట్టా అన్నాడు. అంటే లేదు సార్ అంటే వాడికి అన్నం కూడా పెట్టకుండా 150 మంది వీళ్ళని, ఇంత పేదవాళ్ళను వాడు గుడి చేసుకున్నాడు పట్టుకొస్తావు అని రిలీజ్ చేశాడు. చేశాడు, నీకు చెప్తున్నా అర్జెంటుగా కూడా భోజనాలు చేయించి నువ్వే లారీలో అక్కడ దించి రావాలన్నాడు. అట్లా అంటే ఒక యాటిట్యూడ్. అతను అంతమంది కమ్యూనిస్ట్ దాంట్లో పనిచేశాడు. ఓకే, ఆ భావజాలం కొంత ఎక్కడో నాకు అర్థమైంది ఏంటంటే, నాకు అర్థమైంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా అది. వాడికి తిండికి తిండి లేదు, బట్టలు లేనటువంటి వాడు అట్లాంటి ఇల్లు పాపం కూలగొట్టడం అంటే ఎంత బాధ అది. ఎందుకో నాకు అప్పుడు అది ఏదో డ్యూటీ చేస్తున్నా అనుకున్నా కానీ ఆ కాన్సెప్ట్ వైపు ఆలోచించాడు. మేజిస్ట్రేట్ ఆలోచించాడు. ఇప్పుడు తిండికి లేదు, బట్ట లేదు, వాడికి వీడిని అరేంజ్ చేసి ఎక్కడ పెడతాం మనం అన్నాడు. అది ఎందుకు కొట్టేవారు దీన్ని, అది ఉండని అన్నాడు. ఇట్లే మేజిస్ట్రేట్ సైడ్ దట్ లెట్ ఇట్ బి, ఎడబోతులే వీడు అన్నాడు. అంటే మీరు నువ్వు అన్నట్టు పాత భావజాలం అయింది. సో నేను పోలేదు, తర్వాత మళ్ళా వేసుకున్నారు వాళ్ళు. అంటే ఏం చేయాలి, ఈ వీళ్ళు కూడా అనేది పక్కా పట్టాలతో వేస్తారు. వాళ్ళకేమో ఏమీ లేదు, ఇల్లీగల్ గా ఫారెస్ట్ వేసింది. అర్థం ఉంది నా ల్యాండ్ కాబట్టి నువ్వు నాకు చెప్పకుండా వచ్చి నువ్వు అందులో ఉంటా అంటే ఇట్లా నాకు రైట్ ఉంది. పట్టాలు ఇచ్చే కట్టుకోమని ఎప్పటి నుంచో 20-30 లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లు కూడా ఉండొచ్చు కదా. సో రకరకాల పర్మిషన్స్ తో కట్టుకున్న వాటిని ఈరోజు నువ్వు వచ్చి ఇది అది భూదాను ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అని అంటే ఎంతవరకు సబబు ఇది? రాటిఫై చేయబోయి వాడికే ఇచ్చేయి.
దాన్ని ఎందుకు ముట్టుకోవాలి నువ్వు ఇచ్చేసే వాళ్ళకి పేదవాళ్ళే కదా. వాళ్ళెవరు నీలాగా మల్టీ మిలియనర్స్ లేదా మీ అన్నదమ్ములాగా రాష్ట్రంలో పైరవీలు చేసి కోట్లు దోచుకోలే. నువ్వు మీ అన్నదమ్ములు చేసే పని అదేగా. వాళ్ళు సాధారణ పౌరులు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం. సో దాన్ని రెగ్యులైజ్ చేయొచ్చు కదా గవర్నమెంట్. ఓకే రెగ్యులైజ్ అయితే అయిపోయి ఎందుకు పోతున్నారు వాళ్ళ జోలికి. అక్కడ అంతే, మూసి దగ్గర అంతే. మూసి కూడా ఆర్డినరీ పర్సన్ దగ్గర నేను తీసుకున్న ఇంట్లో చెప్పాడు అక్కడ ఆర్డినరీ పర్సన్స్ దగ్గర జోలికి పోవట్లేదు, మేము వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చినాక ఆల్టర్నేట్ చూపించినాక అప్పుడే పోతున్నాం అన్నాడు. మరి ఇదేంటి మళ్ళా ఇక్కడ ఇప్పుడు మన మధు పార్క్ రిడ్జ్ పార్క్ రిడ్జ్ అపార్ట్మెంటే కావచ్చు, వాడు ఫుల్ పర్మిషన్స్ అన్నిటితో కట్టే. నువ్వు ఆ జమానంలో ఉన్నటువంటి 2004 సార్ వాళ్ళు కట్టింది. 25 ఏళ్ళు దాటిపోయింది, 2 దశాబ్దాలు దాటి నువ్వు వాడి మీద పడచ్చా? ఎట్లా పర్మిషన్స్ ఇచ్చావు? తర్వాత వాడు నిజంగానే అక్కడ ఉన్న చెరువుకు దానికి బఫర్ జోన్లో ఉన్నాడు అనుకుందాం. అప్పుడున్న పారామీటర్స్ 12 మీటర్స్ బఫర్ జోన్ అన్నారు, ఇప్పుడు 50కి పెంచి ఈ 50లో వాళ్ళ ఇష్టమే సార్. ఇక నాకు అర్థం కాదు. అప్పుడు ఉన్నప్పుడేమో 12 మీటర్లు ఇప్పుడు 50 మీటర్లు మధ్యలో ఉన్న ఇంకులు కొడతా అంటే అసలు ఏం చేస్తున్నారు సీఎం అయితే సార్. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు, నిజంగా మూసీ సుందరీకరణ జరుగుద్దా సార్? నాకు అర్థం కాదు. పాసిబుల్ ఎక్కడ సార్? మినిమం డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చండి, అది డబ్బులు లేకపోతే ఎట్లా అని. డబ్బులు లేకపోతే 1,50,000 కోట్లు అన్నారు, మరి దాన్ని ఎక్కడ చదువుతాయి, ఎక్కడ అవుతుంది సార్ అది? ఇప్పుడు జుట్టు ఉన్న ఆమెట ఎట్లా రకంగా ఎన్ని కుప్పలనే వేసుకోవచ్చు, కుప్పలు వేసుకుంటుంది. జుట్టే లేకపోతే ఏం చెప్తావు నువ్వు అసలు? మీరే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అన్నాడు, నన్ను కోసుకు తిన్న రూపరాదు. ఎక్కడికైనా అప్పు పోతుంటే దొంగలు చూసినట్టు చూస్తారు అన్నది కూడా మీరే. మరి ఇప్పుడు 5,000 కోట్లు పెట్టి ఎలా మీరు గాంధీ విగ్రహాన్ని కడతా ఉన్నారు? అంటే కడితే కడుతుండొచ్చు కాదు, కానీ కట్టడం వల్ల నువ్వు సామాన్యులకు ఇబ్బంది కలగకూడదు. నీకు ఆల్రెడీ అది మధు పార్క్ కూడా ఇప్పటిది కాదు, అది దాదాపు నాకు తెలిసి 15 years కింద కన్స్ట్రక్షన్ 18 సంవత్సరాలు. ఎట్లా కడతావు? వాడు పాపం అందులో కూడా ఎవరో మిడిల్ క్లాస్ వాడు అనుకుంటాడు. అది ఆ జమానాలో మిడిల్ క్లాస్ వాడు కష్టపడి శాలరీ నుంచి కట్టుకున్న అపార్ట్మెంట్. అందులో అందరూ పాపం నాకు తెలిసి మ్యాక్సిమం ఎక్స్ సర్వీస్ మ్యాన్లు వాళ్ళు శాలరీ మీద ఆధారపడి కట్టుకున్న వాళ్ళు. నేను విన్నాను దగ్గర, ఎందుకంటే కంటోన్మెంట్ దగ్గర ఉంది కాబట్టి ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ ముందే బుక్ చేసుకొని ఉంటారు ప్లాట్లు వీట్లు. అందులో నేవీ ఓడు, ఆర్మీ ఓడు, ఇట్లాంటి ఫ్యామిలీస్ అంతా కొనుక్కున్నారు. చాలా మంది ఉన్నారట, ఇట్లాంటి 450 ఫ్యామిలీస్. అందులో మెజారిటీ ఆర్మీ వాళ్ళు ఉన్నారట. రిటైర్ అయినాక ఉందామనుకొని ఏదో పెట్టుబడి పెట్టారేమో. సో వాళ్ళందరినీ ఎవరిని పెట్టేసినా ఆ మాటకు వస్తే నువ్వు ఆల్టర్నేట్ చూపించే బాబు ఏదో పొరపాటు జరిగింది గవర్నమెంట్తో, ఇక్కడ నీకు కొత్తది ఇచ్చాం, ఇక్కడ 500 గజాలు ఉంటే ఇక్కడ 1000 గజాలు ఇస్తున్నాం అని అప్పుడు లేపు ఊరికే పోయి దాని మీద పడి అర్థమే కావట్లేదు ప్రభుత్వం ఏం చేస్తుంది. అయితే టూ మచ్. ఖమ్మంలోనూ అదే పరిస్థితి ఘోరం, అయితే మరీ దారుణంగా ఉంది. ఇక్కడ చూస్తే మధు పార్క్ రిడ్జ్ కూడా దాగా ఉంది. సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు అందులో ఒక పెద్దవాడు మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. మీరు ఇలాగ ప్రతి ట్రిప్కు చంపే బదులు ఒక 10 రూపాయలు, మీకు ఎంతో ఖర్చు కాదు, ఒక 10 రూపాయలు విషయం తీసుకొచ్చి మీ దగ్గర నీళ్ళలో కలిపి చేసేయండి. పెద్దవాడి దాదాపు 70 ఏళ్ళు పైన ఉంటారు. వాళ్ళంతా ఏడ్చి అంటే ఆ కంక్లూజన్కి వచ్చారు పేదవాళ్ళు కదా, మిడిల్ క్లాస్ పీపుల్ కాదు సార్. ఇక్కడ సొంత ఎదురుగా వాళ్ళు కష్టపడి కూడబెట్టుకునే డబ్బుతో కూడా వస్తువు పోతే అంత అన్యాయం, చాలా బాధ అనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ ఎందుకు ఆల్టర్నేట్ చూపించకుండా అది ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తుంది. హైడ్రా కమిషన్ నాతో అయితే ఆల్టర్నేట్ చూపించి అప్పుడే మేము రంగనాథ్ గారితో మరి ఇదైతే మళ్ళీ మొదలైంది. ఏ కారణం చెప్తున్నాం, సీఎం ఏమి రివ్యూ చేస్తున్నాడు, డిపార్ట్మెంట్ రివ్యూలు ఏమవుతున్నాయి, అసలు ఆఫీసర్లకు ఏం డైరెక్షన్ ఇస్తున్నాడు, ఎందుకు ఇట్లా ఒక దగ్గర ఒకరు నీతి ఏంటి, ఇంకో దగ్గర ఇంకో నీతి ఏంటి, ఇది కరెక్ట్ కాదు. ఇది సీఎం లాగా పరిపాలించట్లేదు. సరే, నిజంగానే అక్రమ కట్టడాన్ని మీరు పోల్చండి, తప్పలేదు. ఎందుకంటే ఎట్లా ప్రయోజనాల దృష్ట్యా నేను అనేది మీ అవసరం వస్తే అక్రమమైన సక్రమమైన కూర్చోలేరు అంటున్నా. సామాన్యులవి పర్మిషన్ గవర్నమెంటే ఇస్తే, అవును, ఏ గవర్నమెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ నువ్వు ముట్టుకోవడానికి వీలు అంటున్నాను. ఎందుకు ఇచ్చావు, వాడిని పెట్టు జైల్లో ఇచ్చినండి. ఇప్పుడు వచ్చి నేను అధికారులు శిక్షించండి, శిక్షిస్తారు అసలు అసలు వాళ్ళని శిక్షిస్తున్నారు. అన్యాయం సార్. అసలు ప్రతి విషయంలోనూ సామాన్యుల మీద డబ్బులు తన డబ్బులతో కట్టుకున్నాండి, వాడిని నువ్వు శిక్షిస్తున్నావు. ఇప్పుడు వాడు హౌస్ ట్యాక్స్ కట్టే, వాటర్ ట్యాక్స్ కట్టే, కరెంట్ ట్యాక్స్ కట్టే, కనెక్షన్ నువ్వే ఇచ్చేవి, వాటర్ కనెక్షన్ నువ్వే ఇస్తావి, ఇంకేంటి మరి డ్రైనేజ్ కనెక్షన్ నువ్వే ఇస్తావి, వాడికి రోడ్డు నువ్వే వేస్తావి. ఇన్ని వేసినాక ఇప్పుడు 30-40 ఏళ్ళ తర్వాత లేదు దీనిలో ఆ జోన్లో ఉంది, ఈ జోన్లో ఉంది అంటే కూల్చచ్చు అసలు. నేను అట్లా సామాన్యులతో చెరగాట మాడుతున్నాడు అంటున్నా.
అసలు యాక్చువల్గా సార్ నాకు ఒకటి అర్థమైంది, ఈ ముఖ్యమంత్రి గారు అవగాహనతో చేస్తున్నారంటారా? అవగాహన లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఛానల్ కూడా తిడుతున్నారు సార్. ఛానల్ ప్రజలైతే పూర్వం సార్ అమ్మ నా బూతులు సార్, బాబు బూతులు వెళ్ళిపోతున్నాం మేమైతే. ఆయనకు గాంధీ ఎట్లయితే అంబేద్కర్ విగ్రహం బ్రహ్మాండంగా పెట్టారో ఆ. గాంధీ విగ్రహం పెట్టాలని కోరిక ఉంటుండొచ్చు. ఎక్కడ సార్ open విగ్రహం place- పెట్టుకోండి సార్, ఎవరైనా ఎక్కడ ఎప్పుడు open అందరూ place స్వాగతిస్తాం. ఉంటాయా? ఎక్కడ ఇప్పుడు మీకు open విషయం place- తెలీదు, ఆ, మీరు కూడా తెలిసే ఉంటది. గాంధీ గారి మునిమనవడే ఆ, తుషార్ గాంధీ అనే విన్నాను, అబ్బాయి, విన్నాను. అతను ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఎట్లా సార్ అది ఆయన అంటే ఏమన్నాడు? సామాన్లు డిస్టర్బ్ చేసి గాంధీ పెట్టాల్సిన అవసరం లేదన్నాడు. ఆ, ఇక్కడ గాంధీ హ్యాపీ కూడా ఫీల్ హ్యాపీ అటు ఆ పని చేయకనే తెలంగాణ సీఎంకి రాశాడు ఆయన, ఆ, తుషార్ గాంధీ. ఆ, చూడండి సార్. ఆయనే చెప్పాడు, ఇంకేం కావాలి. సో అది చాలా అనాలోచితమైన చర్యలు చేస్తున్నారు. అవగాహన రాహిత్యం సార్ నాకు. ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, ఉమ్, అవగాహన రాహిత్యం, ఉమ్, మరి కొత్త కొత్త ప్రాజెక్టులను చూపించి ఆ స్థలాలు సేకరించే ప్రయత్నం, దానిలో సామాన్యుడికి ఇబ్బంది. అక్కడ మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, అందరూ ఆ ఖమ్మం జిల్లాకు ఖమ్మం సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తులు తెలుసు అంతా. వాళ్ళకి ఇంచించి తెలుసు. ఈయనేమో 10 ఏళ్ళు అధికారంలో ఉంటా అంటున్నాడు. ఇంకెలా ఉంటాడు సార్ 10 ఏళ్ళు అధికారంలో? ఎలా ఎవరు ఇస్తారు సార్ పదవి? కాంగ్రెస్ ను నెక్స్ట్ వచ్చేవరకల్లా ఐఎమ్ సారీ నాకు తెలిసి భూస్థాపితం చేయడానికి ఈయన ముందు ఉంటాడు ఏమనుకుంటానే. ఉన్న మూడు, ఒకటేమో నీకు హిమాచల్ ఉంది, ఒకటి కర్ణాటక ఉంది, ఒకటి తెలంగాణ ఉంది. ఈ మూడు ఖతం అయిపోతాయి ఈ మూడు కూడా గతం అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేవరకల్లా. అసలు వాళ్ళది ఏం పెర్ఫార్మెన్స్, ఈవెన్ వాళ్ళ బాస్ పెర్ఫార్మెన్స్ కూడా సరిగా లేదు. లేదు, పరిపక్వత కలిగినటువంటి నాయకులైతే కాదు సార్ వీళ్ళకి. బెటర్ గతంలో ఆయన ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆ పర్యటన చేసి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు అయితే కనీసం అర్థం చేసుకుంటున్నాడు. ఉమ్, బట్ హీఈస్ కెనాట్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్. ఏది ఎక్కడ లేదు. Hmm. స్థానికంగా రీజనల్ పార్టీస్ బలపడుతున్నాయి, ఉన్న కాంగ్రెస్ అంతా వీక్ అవుతుంది 2-3 రాష్ట్రాల్లో. ఉమ్, ఇది కొహసివ్ గ్రూప్గా లేదు. ఉమ్, అన్ఫార్చునేట్లీ గ్యాప్ ఉంది. 3 సార్లు వాళ్ళు అధికారులకు వచ్చారు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఉమ్, వాడుకోవాలి. అవును. కానీ రీజనల్ పార్టీస్ అన్ని కొంచెం వీక్ అవుతున్నాయి. ఉమ్, ఈయన కాంగ్రెస్ అసలు లేచే పరిస్థితి కనపడట్లేదు. ఈయన లీడర్షిప్ మీద కామెంట్ వాళ్ళే చేస్తున్నారు మనకంటే ఎక్కువ. అవును. ఇది అందులో కాన్స్టిట్యూంట్ ఉన్నటువంటి గ్రూపు, ఇండియా గ్రూప్ వాళ్ళే ఈయన మీద కామెంట్ చేస్తున్నారు, ఈయన జరగాలని. ఉమ్, అది ప్రాబ్లం. అందువల్ల ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ ఆల్టర్నేట్ కింద మనం చూడలేము నియర్ ఫ్యూచర్లో. టైం పడుతుంది ఆవిడ. ఓకే. నా ఉద్దేశంలో అయితే వాళ్ళ సిస్టర్ ముందు పెట్టాలి. ఎందుకంటే 100 times బెటర్, ఎవరు మన ప్రియాంక గారు? 100 times బెటర్. ఎందుకంటే ఆమెకు ఇందిరాగాంధీ చార్ ముందు అవును, మాట క్లారిటీ క్లారిటీ ఉంటుంది. అవును. బాగా మాడుతున్నాం. సో కాస్త పక్క జరుపుకొని అమ్మాయిని పుష్ చేసి లీడర్ అంటే వర్కింగ్ బ్యాండ్ పెట్టి నిజంగా సార్, అంటే ఇందిరాగాంధీ గారికి మీరు ఆ చూడండి, హావభావాలు ఉన్నాయి కాబట్టి ఆ, ఇంకా మీరు చూడండి, బ్రహ్మాండంగా. ఇతనికంటే 10 రెట్లు బెనిఫిట్ వస్తుంది కాంగ్రెస్. అది ఎవరో దాన్ని నిర్ణయాలు తీసుకోవాలని తెలియదు, కానీ నేను ఊరికే అంటున్నా ఒక ఆల్టర్నేటివ్. అంటే నిజం సార్, అది రాహుల్ గాంధీ గారికి అయితే నిజంగా ఏజ్ పెరిగింది కానీ ఆయనకు కూడా ఏ మాత్రం అవగాహన లేదు. అవగాహన లేదు. అసలు నీ కాంగ్రెస్ అనేవారు అదే బట్టగట్టే పరిస్థితులు ఏ రోజు లేదు. లేదు. అండ్ మీరు ఆల్టర్నేట్ లీడర్ లేడు, లేడు. ఆ తర్వాత ఈయన ఉన్నాడు అనడం లేదు. కాబట్టి ఆ ఉద్దేశం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయాలి, అమ్మాయితో ఉమ్, చేస్తే ఇట్లా ఒక్కసారి లేదు. ఓకే. సరే, అది వాళ్ళ సొంత వేరే విషయం సార్. ఇక subject. మరి ఇక కాదు సార్, వాళ్ళకి వాళ్ళు ఉంచుకోవాలా తెంచుకోవాలా వాళ్ళకి తెలుసు. వేరే సరే. సరే.